జనంలోకి కేసీఆర్ ఫిబ్రవరి 17న ముహూర్తం ఫిక్స్. మొత్తానికి బాస్ ఈజ్ బ్యాక్. ఇది ఓపెన్ అయితే లేదండి ఇది. ఓకే, మొత్తానికి అయితే 17వ తారీఖు ఫిబ్రవరి 17వ తారీఖు కేసీఆర్ గారు మొత్తానికి తెలంగాణ ప్రజల మధ్యకు వస్తున్నారు. నెల రోజుల కాంగ్రెస్ పాలన పూర్తయింది. కేసీఆర్ గారు నెల రోజులు అవుతుంది. అధికారం రాగానే ఆయన దురదృష్టవశాత్తు కాల్జారి పడిపోవడం జరిగింది. ఇక్కడ నందినగర్లోనే బంజారా హిల్స్లోనే ఉంటున్నారు. 17వ తారీఖు కేసీఆర్ గారు పెద్ద ఎత్తున భారీ కాన్వాయ్ తోటి ముందుగా గజ్వెల్ తన నియోజకవర్గానికి ఏదైతే ఉన్నదో గజ్వెల్ నుండి గెలుపొందింది కదా, తన నియోజకవర్గానికి పోయి అక్కడ ప్రజలను కలుసుకొని అక్కడ తన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఉన్నదో దానికి ఒక బుల్లెట్ ప్రూఫ్ తోటి ఆ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును కూడా నిర్మించడం జరిగిందట. అక్కడ ప్రజలతోటి కొంతసేపు మాట్లాడి వాళ్ళకు భరోసా కలిగించి అక్కడి నుండి మళ్ళా అదే కాన్వాయ్ తోటి ఈ తెలంగాణ భవన్ కూడా రానున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా రెండు విషయాల మీద ఇదే మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఒకటి, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి, రెండు, ప్రజలతోటి నిత్యం ఎలాంటి సత్సంబంధాలు ఏర్పరచుకోవాలని ఒక ఆలోచనతోటి కూడా కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారి దురదృష్టం ఏంటంటే సౌత్ ఇండియాలో హైట్రిక్ కొట్టిన సీఎం లేడు. ఆయనకు జర్రంతల మిస్ అయిపోయింది. అది ఆయన చేసుకున్న నష్టమే. నిజానికి గెలిచే అవకాశం ఉండే వాళ్ళకు 2% ఓట్లతోటే వాళ్ళ అధికారం కోల్పోయింది. చూడడానికి 20 సీట్లు ఉన్నా కూడా 2% ఓట్లతోటి ఓడిపోయింది. ఆ 2% ఓట్లు కూడా దాదాపుగా నిరుద్యోగులు 1% అయి ఉంటారు. ఇక కొంతమంది ఈ సోషల్ మీడియాకు అట్రాక్ట్ అయిన వాళ్ళు, లేకపోతే తెలంగాణ భవన్లోకి కేసీఆర్ ఎవ్వరిని రాణిస్తలేడు అని అనేక పార్టీల వాళ్ళు పదే పదే అది చెప్పడం, ఇదంతా కూడా కేసీఆర్కి భారీ నష్టం కలిగించింది. ఆ 2% ఓట్లు అద్భుతమైన అవకాశాన్ని కేసీఆర్ చేయి చేతులారా పోగొట్టుకున్నారు. 1 సంవత్సరంన్నర కింద నుండే వీళ్ళు గ్రౌండ్ను పరిశీలించనుండే మన మీద ఎట్లున్నది అసలు టాకు, మనం ఏ వర్గాలకు దూరంగా ఉన్నాము, మన మీద ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తున్నది, ఎందుకు అందరు ముకుమ్మడిగా అందరూ ఒకటే పాట అంటాను, దొరపోకట దొరపోకట దొరపోకట, ప్రగతి భవన్లోకి ఎవరిని రాణిస్తలేడు, ఏ ఎమ్మెల్యేకి కూడా ప్రాధాన్యత లేదు, ఏ మంత్రికి కూడా ప్రాధాన్యత లేదు, నిరుద్యోగులను అసలే మర్చిపోయిండు, సామాజిక వర్గాల వారిగా కూడా అందరినీ బానిసలం చేసిండు. ఇటువంటిది ఎందుకు వస్తున్నాయి మన మీద అని 1 సంవత్సరంన్నర నుండి గనక ఫోకస్ చేస్తే ఈ రోజు దక్షిణ భారతదేశంలోనే హైట్రిక్ కొట్టిన సీఎంగా కేసీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోయేది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఒక పార్టీ నేతగా ఇప్పటికైనాకు ఒక చెరగని ముద్ర ఉన్నది. సువర్ణాక్షరాలతో ఈ తెలంగాణలో ఆయన పేరు లిఖించబడి ఉంటది. కానీ హైట్రిక్ అనేది జర్రంతల మిస్ అయింది. ఇక హైట్రిక్ కొట్టడం అనేది ఇక రానున్న రోజులలో ఎవరి తరం కాదు, అది ఎవరికి సాధ్యం కాదు.